పో మిస్ అమ్మ. నీ మీద డాడ్ చాలా కోపంగా ఉన్నారు తెలుసా? నీ పేరెత్తితే చాలు కోప్పడుతున్నారు. మాతో పాటు డాడ్ కూడా గుడికొచ్చారు మిస్ అమ్మ. డాడ్ని ఎలా కన్విన్స్ చేస్తావో ఏమో, నీ ఇష్టం మరి. నువ్వు లేవు, డాడ్ ఏమో కోపంగా ఉన్నారు. మనోహర్ ఆంటీ మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది తెలుసా? ఈ 5 ఏళ్ళు మేము నరకం చూసాం మిస్ అమ్మ. నిన్ను తలుచుకొని మేము ఏడవని రోజంటూ లేదు. దీనంతటికీ కారణం నేనే. నేను వచ్చేసాను కదా, మీకే కష్టాలు బాధలు ఉండవు. ఎప్పట్లాగే మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నిన్ను చూడగానే నిజంగా మళ్ళీ మా అమ్మే తిరిగి వచ్చినట్టు అనిపించింది. నిన్ను మళ్ళీ ఇలా చూస్తాం అనుకోలేదు మిస్ అమ్మ. నువ్వు కనిపించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను చూడగానే డాడ్ ఏమంటారో అని భయంగా ఉంది. ఆయన సంగతి నేను చూసుకుంటాను. మీరేం తెలియనట్టు డాడీ దగ్గరికి వెళ్ళండి. మిస్సమ్మ, నువ్వు కూడా మాతో రా. నీ తరపున డాడీకి మేం సారీ చెప్తాం. ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. తప్పకుండా వస్తావు కదా మిస్ అమ్మ, మళ్ళీ వెళ్ళిపోవు కదా. ఒక్కసారి తప్పు చేశాను, జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయను. నేను తప్పకుండా వస్తాను. అభిషేకం పూర్తయింది. ఇప్పుడు హారతిస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే మనసులో తలుచుకొని మహాదేవునికి నమస్కారం చేసుకోండి. శివయ్య, మా నాన్న మిస్సమ్మ మళ్ళీ కలిసిపోవాలి. మా డాడ్ మిస్ అమ్మ. టిపికల్గా మాట్లాడుతున్నావు. అబ్బాయి ఏమి లేదు సార్, దండం పెట్టుకోండి సార్. పదండి. చంబా రా. మిస్ అమ్మ కనిపిస్తే అడుగుతాను అన్నారు కదా, ఇప్పుడు అడగండి. కారణం లేకుండా మిస్సమ్మ ఏ పని చేయదని మీకు తెలుసు కదా డాడ్. ఆ కారణం ఏంటో అడగండి డాడ్. మిస్ అమ్మ ఎప్పుడు అలా చేయలేదు కదా డాడ్.
మమ్మల్ని బాగా చూసుకుంది కదా. ఈ ఒక్కసారికి మిస్ అమ్మని క్షమించండి డాడ్. తను మీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని క్షమించమంటున్నారా? తన కన్న బిడ్డని తీసుకొని స్వార్థంతో వెళ్ళిపోయిన దాన్ని ఏ కారణం అడగమంటారు? వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాయలేదు. వెళ్ళిన తర్వాత ఒక ఫోను చేయలేదు. మనం బతికున్నామా చచ్చామా అని పట్టించుకోలేదు. అలాంటి దాన్ని ఏం అడగమంటారు? ఎలా క్షమించమంటారు? మీరు నాకు కొంత టైం ఇస్తే అసలు ఏం జరిగిందో చెప్తానండి. అవసరం లేదు.